నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సఖలు, ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? మధురా నగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి ఆవిడ డిజైన్ చేసిన కలెక్షన్ లో మనకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు మన సఖీ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు మీరు డిజైన్ చేసినటువంటి కలెక్షన్ లో ఈ రోజు ఏం చూపించబోతున్నారు మాకు? బుట్టలు చూపిస్తా, డిఫరెంట్ గా బుట్టలు చూపిస్తాను. జుంకాలు ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు అండ్ నేను కూడా పెట్టుకున్నాను డిఫరెంట్ గా. ఓకే, సో బుట్టలు చూపిస్తున్నారు. సో ఇప్పుడున్న బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, బాగా పెద్ద బుట్టలు అట్లా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ట్రెండీగా అట్లా. అవునవును. మెళ్ళో ఏం వేసుకోపోయినా సరే పెద్ద బుట్టలు పెట్టుకున్నా సరిపోతుంది. అవునవును. సో మరి చూపిస్తారా? యా, ఇదేంటంటే చాంద్బాలి కమ్ బుట్ట. అంటే చాంద్బాలి కూడా రన్నింగ్ ట్రెండ్ ఉంది మనకి ఇప్పుడు. సో రెండు కలిపి విత్ అన్కట్స్ అండ్ రూబీస్ చేశాను నేను. పైన చూసారంటే జస్ట్ ఒక సింగిల్ లేయర్ ఒక రూబీ మధ్యలో పెట్టి చుట్టూత అన్కట్స్ ఇచ్చాను ఒక రౌండ్ షేప్ లో. అక్కడి నుంచి మళ్ళీ దీన్ని చాంద్బాలి తోటి కనెక్ట్ చేశాను. చేసి ఆ చాంద్బాలికి ఏంటంటే కొంచెం కింద లోటస్ టైప్ లో 2 sides లీవ్స్ లాగా అట్లా రూబీస్ తోటి ఇచ్చాను. దాని నుంచి ఇంకొంచెం పెద్ద అన్కట్స్, దానికి మళ్ళీ ఏంటంటే ఈ రూబీస్ తోటి మనకి మళ్ళీ సేమ్ మ్యాచ్ అవ్వాలి అనేసి జస్ట్ 2 leaf షేప్స్ లో మళ్ళీ రూబీస్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసరికి చూస్తే అన్కట్స్ హ్యాంగింగ్స్ ఇచ్చాను, డ్రాప్లెట్స్ జస్ట్ ఊరికి అట్లా ఫిక్సింగ్ కాకుండా ఇది మనకు ఊగుతూ ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. సో ఇలా వేసుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఊగుతూ ఉంటుంది అనమాట. సో నిజంగా రియల్ గోల్డ్ అంటే వేలు లక్షలు పెట్టుకోవడం కన్నా అవి పెట్టుకొని మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు భయంగా ఉంటూ ఉంటాం. దానికన్నా ఎంతో బెటర్ అసలు. వాటిని మనం స్టోర్ చేయలేక ఇట్స్ లైక్ అన్ని. సో మరి ఈ బుట్టలు ఎంత? 5000 చేంజ్ అట్లా వస్తుంది. 5000, ఎందుకంటే రూబీస్ అన్కట్స్ ఉన్నాయి కాబట్టి. దాంట్లోనే మనం సెమీ ప్రెషియస్ కాకుండా నార్మల్లీ స్టోన్స్ అట్లా వాడామనుకోండి మనకి 1500, 1800, 2000 లోపు అట్లా వచ్చేస్తుంది. కానీ ఇదేంటంటే మనకు కొంచెం రియల్ గోల్డ్ లుక్ రావడానికి లైఫ్ రావాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో మరి రెండో చూపిస్తారా? చూసారంటే లక్ష్మీదేవిని ఇచ్చాను. లక్ష్మీదేవి ఇచ్చి కొంచెం పెద్దగా, అంటే చిన్నగా కాకుండా, సో దట్ ఏంటంటే మనకి స్టడ్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తేనే ఈ మధ్య కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ పెద్దవాళ్ళకి కావాలి అనుకుంటే బుట్ట సెపరేట్ గా తీసేసి హుక్ కేసి పిల్లలకి వాళ్ళకి జస్ట్ ఒక పర్ల్ ఇచ్చేసి అలా కూడా చేయొచ్చు మనం దీన్ని. సో మల్టీపర్పస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చేసి ఇదేంటంటే పైన ఒక బుట్ట ఇచ్చాను. బుట్టకి స్టార్టింగ్ చూసారంటే జస్ట్ ఒక లీవ్స్ లాగా ఇచ్చాను. దాని చుట్టూతో మళ్ళీ పింక్ రూబీస్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ కింద నుంచి జస్ట్ ఇట్లా హాఫ్ మూన్ షేప్ లో మళ్ళీ మొత్తం బుట్టకి ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి కిందకి రింగ్స్ లాగా ఇచ్చి దానికి మొత్తము పర్ల్స్ ఇచ్చాము, సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే గమనిస్తున్నాం, ఈ గోల్డ్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి. యాంటిక్ ఫినిష్ ఉంది. యాంటిక్ ఫినిష్. ఇంకొకటి కూడా సంయుక్త, వెనకాల చూస్తే బాంబే స్క్రూయింగ్ ఇచ్చాము. బాంబే స్క్రూయింగ్ ఇచ్చి దానికి ఏంటంటే మనము సో దట్ ఇది గోల్డ్ లుక్ రావడానికి. అవును. సో ఇంకోటి ఏంటంటే కొంచెం లావు గొట్టాల్లాగా ఉంటే ప్రతి ఒక్కరికి, అంతెందుకు నాకే పెద్ద ప్రాబ్లం, నేనే పెట్టుకోలేను. సో అలా చిన్న పిల్లలు కూడా చక్కగా పెట్టుకునేటట్టుగా డిజైన్ చేశారు. సూపర్ అండి. సో మరి దీని రేంజ్ 3900, 4000 రేంజ్ లో వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ చూపిస్తారా? సంయుక్త, నెక్స్ట్ వచ్చేసి చిన్న పీకాక్. అసలు ఒక కంటి దగ్గర జస్ట్ ఒక రూబీ ఇచ్చి దాని నుంచి చిన్న పీకాక్ తీసుకుని అంటే స్టడ్ కొంచెం చిన్నగా, కొంతమంది అలా కూడా ప్రిఫర్ చేస్తారు. పిల్లలకి అట్లా ఉన్నప్పుడు చిన్న స్టడ్ పెట్టి బుట్టలు పెద్దగా పెడతారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇదనమాట. ఇది డల్ ఫినిష్ వచ్చింది. మీరు చూసారంటే పైన బుట్ట మీదంతా జస్ట్ ఊరికనే ఒక సింపుల్ డిజైన్ లాగా కార్వింగ్ లాగా ఇచ్చి దాని చుట్టూతో మళ్ళీ రూబీస్ ఇచ్చాము. చాలా బాగుందండి. అందులో ఇప్పుడు 2 స్టెప్స్ 3 స్టెప్స్ అంటే ఇప్పుడు చూసాం మనం. ఈ ట్రెండ్ అది. చాలా బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? 3800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో మన నెక్స్ట్ చూపిస్తారా? సంయుక్త, ఇది నెక్స్ట్ వచ్చేసి పైన చూసారంటే ఫ్లవర్ లాగా తీసుకున్నాము. మధ్యలో జస్ట్ ఒక చిన్న బాల్ లాగా ఇచ్చి చుట్టూతో ఫ్లవర్ లాగా తీసుకుని చాంద్బాలి లాగా హాఫ్ మూన్ షేప్ ని రివర్స్ లో ఇచ్చాము. సో దట్ ఇట్లా పైకి నుండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, సో దట్ దీంతో పాటు ఇది కూడా బ్లెండ్ అవ్వడానికి, మన ఏదైతే మనం చేస్తున్నామో సెట్టింగ్ చేస్తున్నామో అది దీనికి కూడా మనకి సెట్ అవ్వడానికి అనమాట. సో దాంట్లో నుంచి మళ్ళీ ఒక బుట్ట ఇచ్చాను. ఆ బుట్ట చూసారంటే ఇదంతా లీవ్స్ ఇచ్చాను.
ఫస్ట్ పైన వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఇచ్చి దాని మీద జస్ట్ ఒక డైమండ్ షేప్స్ ఇచ్చాను. ఇచ్చేసి ఇదంతా లీఫ్ ఇచ్చాను. లీఫ్ ఇచ్చి దాని కిందకి వచ్చేసరికి ట్విస్ట్ చేసి సన్న థ్రెడ్ లాగా ఇచ్చాను ఒక లైన్. దాని తర్వాత బాల్స్ లాగా ఇచ్చా. చాలా చాలా బాగుంటుంది. అందులో పెద్ద సైజ్ కాబట్టి చక్కగా హెయిర్ లీవ్ చేసుకున్నా సరే ఆ బుట్టలు చక్కగా కనపడతా ఉంటాయి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 3500 3800 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. వావ్, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ చూపిస్తారా? యా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ప్లెయిన్ గోల్డ్ అట్లా చూసాం. ఇది ఏంటంటే చిన్నగా కొంచెం ఇండో వెస్టర్న్ కూడా యూజ్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. ఇది ఏంటంటే చిన్న ఒక అన్కట్ ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి కొంచెం గోల్డ్, మళ్ళీ చుట్టూతో అన్కట్స్ ఇచ్చి ఒక రూబీ ఒక ఎమరాల్డ్ ఆల్టర్నేట్ గా మళ్ళీ కిందకి ఇచ్చాను. పైన మొత్తం అన్కట్స్ ఇచ్చాను, కింద మొత్తం ఆల్టర్నేట్ ఇచ్చాను. సో దట్ మల్టీ కలర్ అయ్యేసరికి దేని మీద కన్నా మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. అవి చాలా చిన్న బుట్ట ఇచ్చాను. సో దట్ దానిలో నుంచి మొత్తం చైన్స్ హ్యాంగింగ్ ఇచ్చా. చాలా వెరైటీగా ఉందండి. ఫస్ట్ డిఫరెంట్ గా. సో ఇదేంటంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇండో వెస్టర్న్ దేని మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇందులో మినిమం ఎన్ని చైన్స్ ఉంటాయండి? మాక్సిమం ఈజీగా 20 దాకా ఉంటాయండి. 15-20 చైన్స్ దాకా ఉంటుంది. కానీ చెప్పాలంటే అంత బరువు కూడా లేదు. చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అంత బరువు కూడా చైన్స్ కాబట్టి, లైట్ చైన్స్ కాబట్టి మనకి వెయిట్ కూడా ఉంటుంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది మనకి 2900-3000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే, వావ్, చాలా చాలా బాగుందండి. సో ఈరోజు మీరు పర్టికులర్ గా అన్ని బుట్టలు అంటే జుంకాలు మనం చూసాము, స్టెప్స్ చూసాము, బ్రాడ్, ఇంకా అలానే అన్ని డిజైన్స్ అండ్ రూబీస్ తో, పర్ల్స్ తో, అన్కట్స్ తో మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని ఈరోజు కవర్ చేశారు మొత్తానికి. చాలా చాలా బాగుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మాకు ఇంత మంచి కలెక్షన్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది నాటి నగా నట్రా. సఖీ ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.